జిజ్ఞాస అప్డేట్స్లో భాగంగా నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాని ఎలా యాక్సెస్ చేయాలి అండ్ నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా యొక్క యూజెస్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అనేది ఒక గవర్నమెంట్ వెబ్సైట్. సో ఇక్కడ డిజిటలైజ్డ్ ఫార్మాట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అనేవి అయితే దొరకడం జరుగుతుంది. సో ఈ నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా లేదా NDLI అని మీరు గూగుల్లో సెర్చ్ చేయడం ద్వారా డైరెక్ట్గా ఈ లింక్ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఎస్, దిస్ ఈజ్ ద లింక్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఒక ప్రిఫరెన్స్ని అంటే దట్స్ మీన్ స్టూడెంట్సా లేకపోతే మన యొక్క కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ చూస్ చేసుకోవడం ద్వారా సో మనం ఈ డిజిటల్ లైబ్రరీలోకి ఎంటర్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. సో చూజ్ యువర్ ప్రిఫరెన్సెస్ ద్వారా మన యొక్క కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. స్కూల్ చిల్డ్రన్స్ వాళ్ళ దగ్గర నుంచి మొదలెడితే సో ఎవరైనా కానీ ఇందులో జాయిన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. సో స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ హయ్యర్ ఎడ్యుకేషన్, కెరీర్ డెవలప్మెంట్, రీసెర్చ్, పేటెంట్స్ అండ్ స్టాండర్డ్స్ రిలేటెడ్ అండ్ జ్యుడిషియల్ రిసోర్స్, కల్చరల్ అచీవ్స్ అండ్ న్యూస్ పేపర్ అచీవ్స్, ఇలా ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రిఫరెన్సెస్లో మీరు ఏ కేటగిరీకి ప్రియారిటీ ఇస్తున్నారో, ఏ కేటగిరీ తరఫున మీరు జాయిన్ అవుతున్నారు అనేది ఇక్కడ చూస్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ హయ్యర్ ఎడ్యుకేషన్, దెన్ సెలెక్ట్ ద హైయర్ ఎడ్యుకేషన్. సో ఇమీడియట్గా ఇక్కడ స్విచ్ ప్రిఫరెన్స్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది అండ్ కరెంట్ ప్రిఫరెన్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. లెటర్ ఒకవేళ మీరు కావాలి అనుకుంటే మళ్ళీ మీ ప్రిఫరెన్స్ని మార్చుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో ఇది వన్ లైబ్రరీ ఆల్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఇక్కడ మనకి లైబ్రరీ సోర్స్ అయితే కనిపిస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ సంబంధించిన డేటా అంతా ఇక్కడ ఉంది. సో మీరు ఏ సబ్జెక్ట్ కావాల్సిన డేటా కావాలన్నా ఇక్కడ బ్రౌజ్ చేసుకోవచ్చు, కాంటెంట్ని యూస్ చేసుకోవచ్చు. సో బ్రౌజ్ ఫీచర్ ద్వారా మనకు సబ్జెక్ట్స్ కానీ తర్వాత ఎడ్యుకేషనల్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో డిప్లొమా, సర్టిఫికేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్, సో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న కేటగిరీని బేస్ చేసుకొని మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో మీకు కావాల్సిన సబ్జెక్ట్ని చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ కావాలి అనుకున్నారు, జస్ట్ సెలెక్ట్ ద కంప్యూటర్ అండ్ కంప్యూటర్లో డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. డేటా ప్రాసెసింగ్ కావచ్చు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కావచ్చు, స్పెషల్ కంప్యూటర్ మెథడ్స్, సో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో మీకు ఏ కేటగిరీ కావాలి అనేది మళ్ళీ ఫర్దర్ సెలెక్ట్ చేసుకుంటే సో ఆ కేటగిరీకి సంబంధించిన లింక్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇది వీడియో ఫార్మాట్స్లో డేటా అయితే మనకు అవైలబుల్ ఉండడం జరిగిందనమాట. సో ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్, PDS, ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ సంబంధించిన లింక్స్ ఇవన్నీ కూడా. సో మనం క్లిక్ చేసి ఆ డేటాని యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎప్పుడైతే క్లిక్ చేస్తామో సో ఆటోమేటిక్గా డేటా అనేది మనకు లోడ్ కావడం జరుగుతుందన్నమాట. ఎస్, ఇక్కడ మనకు డేటా లోడ్ అయింది అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ సంబంధించిన వీడియో మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ వీ కెన్ క్లిక్ హియర్ అండ్ వీ కెన్ వాచ్ ద వీడియో. సో ఇలా మనకు కావాల్సిన డిజిటల్ కాంటెంట్ని కూడా మనం బ్రౌజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ప్రతి సబ్జెక్ట్కి కూడా మనకు డిజిటల్ కాంటెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ని బేస్ చేసుకొని అండ్ ఎడ్యుకేషనల్ యూజ్ ఎందుకోసం వాడుతున్నారు మీరు, లెక్చరింగ్ కోసమా, అసైన్మెంట్స్ కోసమా, సో అది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెల్ఫ్ లెర్నింగ్, రీడింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వాట్స్ ద పర్పస్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ పర్పస్కి సంబంధించి కూడా వీడియోస్ అనేవి చేంజ్ కావడం జరుగుతుంది. అండ్ ఇన్ ద సేమ్ సెన్స్ మనం లాంగ్వేజెస్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు కావాలి అనుకుంటే యూ కెన్ సెలెక్ట్ ద తెలుగు. అండ్ ఇక్కడ ఉన్న డేటా అంటే తెలుగులో మనకి డేటా అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో తెలుగు డేటా అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే రిసోర్స్ టైప్, వీడియో లెక్చర్సా లేక కలెక్షన్సా ఆర్ బుక్స్, సో ఇవి కూడా చూడవచ్చు. మీకు ఓన్లీ బుక్స్ కావాలి, దెన్ యూ కెన్ సెలెక్ట్ ద బుక్స్. సో ఇది ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, తెలుగులో ఉన్నటువంటి బుక్. సో ఇది చాలా రేర్గా దొరుకుతాయి మనకు తెలుగులో, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్, అందులో ప్రోగ్రామింగ్ సంబంధించింది. సో ఇది తెలుగులో చదవడం కన్నా ఇంగ్లీష్లో చదవడమే బెటర్ అనుకుంటాను. ఎందుకంటే తెలుగులో మనం ట్రూ ట్రాన్స్లేషన్, దాదాపు కంప్యూటర్ సంబంధించిన ట్రూ ట్రాన్స్లేషన్స్ అర్థం చేసుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన బుక్. ఇలా ఈ బుక్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ వీటిని కూడా మనం చదువుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది డిజిటల్ లైబ్రరీ కాంటెంట్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం తెలుగులో కూడా చదువుకోవచ్చు.
అండ్ ఇఫ్ రిక్వైర్డ్ మనం ఇక్కడ నుంచి ఈ డేటాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ అనగానే మనకి ఇక్కడ డైరెక్ట్గా వేరే ఫైల్స్ని అంటే సబ్సీక్వెంట్ ఫైల్స్ని కూడా మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది మామూలుగా మనం యాక్సెస్ చేసేటువంటి ప్రొసీజర్ అనమాట. అండ్ అలాగే రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ యూజెసి అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ లిస్ట్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అండ్ వాటికి సంబంధించిన లిస్ట్ అన్ని కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. లైఫ్ సైన్స్ కోర్సెస్ అండ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ యూ కెన్ సెలెక్ట్ దట్ ఆప్షన్ అనమాట. సో ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్ అండ్ దీనికి సంబంధించి సిమిలర్ రిసోర్సెస్ కూడా మనకు దొరుకుతాయి. అండ్ కాంటెంట్ అండ్ మెటాడాటా మీన్స్ దట్ డేటా రిగార్డింగ్ ద డేటా అనమాట. యూజీసీ స్టాండర్డ్కి సంబంధించిన డేటా ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుందన్నమాట. సో మనం ఇట్లా మనకు కావాల్సినటువంటి ప్రోగ్రామ్లోకి లింకప్ కావచ్చు. సో ఇది మామూలుగా యూజ్ చేసే మెథడ్. అండ్ డిప్లొమా రిలేటెడ్ కావాలి అనుకుంటే డిప్లొమా రిలేటెడ్ కోర్సెస్ డేటా కూడా వస్తుంది. సర్టిఫికేట్ కోర్సెస్ అన్నప్పుడు సర్టిఫికేట్ కోర్సెస్ సంబంధించిన డేటా కూడా రావడం జరుగుతుందన్నమాట. దట్ వీ కెన్ యాక్సెస్ డేటా. అండ్ ఇది డిజిటల్ లైబ్రరీ కాంటెంట్ రిసోర్సెస్ కానీ సబ్జెక్ట్స్ కానీ ఇలా మనకు కావాల్సిన డేటా ఏదైనా చూసుకోవచ్చు. సో సబ్జెక్ట్స్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మ్యాథ్స్ రిలేటెడ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఇంజనీరింగ్, లిటరేచర్ అండ్ ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి. సో మనకి ఏ సబ్జెక్ట్ కావాలనేది కూడా మనం ఇక్కడ నుంచి కూడా చూస్ చేసుకోవచ్చు. సో సపోజ్ హిస్టరీ రిలేటెడ్ కావాలి అనుకోండి. సో యూ కెన్ సెలెక్ట్ దట్ హిస్టరీ రిలేటెడ్ కేటగిరీ. అండ్ ఎస్ కామర్స్ అండ్ కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, లా రిలేటెడ్, పొలిటికల్ సైన్స్. సో ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ అన్నిటికి సంబంధించిన అన్ని కేటగిరీకి సంబంధించిన డేటా అనేది ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో నుంచి మనకు కావాల్సిన డేటాను మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొకటి మనం లాగిన్ అయితే అంటే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు ఈ కోర్సెస్లో. ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే స్టూడెంట్ లాగిన్ ద్వారా ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో మనకు కావాల్సిన ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి కూడా మనం లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో లాగిన్ అనేది చాలా సింపుల్. సో మనం డైరెక్ట్గా లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. రైట్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి. డిఫాల్ట్గా మీరు ఏ లాంగ్వేజ్ చూస్ చేయాలనుకుంటున్నారో అదంతా డేటా ఎంటర్ చేసేసి సైన్ అప్ అంటే సరిపోతుంది. సో మనం సైన్ అప్ అన్నప్పుడు అకౌంట్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని మనకి ఇక్కడ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో మనం ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యామో ఈమెయిల్ ఉపయోగించి ఆ ఈమెయిల్కి మనకు ఒక యాక్టివేషన్ లింక్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ యాక్టివేషన్ లింక్ ద్వారా మనం మన అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. ఎస్, ఎన్డిఎల్ఐ అకౌంట్కి సంబంధించిన యాక్టివేషన్ వెరిఫికేషన్ లింక్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడే మనకు యాక్టివేషన్ కోసం కూడా ఒక లింక్ ఇస్తారు. జస్ట్ బై క్లిక్ ఆన్ దిస్ లింక్ మనం మన అకౌంట్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అయింది. సో దెన్ మనం లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆఫ్టర్ యాక్టివేషన్ మనం లాగిన్ ఈజీగా కావచ్చు అనమాట. సో మనం ఏదైతే ఈమెయిల్ ఇచ్చామో ఆ ఈమెయిల్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ పాస్వర్డ్, సో ఏ పాస్వర్డ్ అయితే మనం ఇచ్చామో ఆ పాస్వర్డ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దెన్ క్లిక్ ఆన్ లాగిన్. ఎస్, ఇక్కడ మనం లాగిన్ అవ్వడం జరిగింది.
సో దెన్ మళ్ళీ ప్రిఫరెన్సెస్ ఒకవేళ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే వీ కెన్ చేంజ్ దట్ ప్రిఫరెన్సెస్ అనమాట. సో కెరీర్ డెవలప్మెంట్ కావాలి అనుకుంటే యూ కెన్ క్లిక్ ఆన్ జస్ట్ కెరీర్ డెవలప్మెంట్. సో కెరీర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్స్, అంటే ఒకవేళ మీరు ఎగ్జామినేషన్ కోసం కనుక, కాంపిటీషన్ ఎగ్జామినేషన్ కోసం కనుక ప్రిపేర్ అయినట్లయితే ఈ కేటగిరీ చాలా యూస్ఫుల్ ఉంటుంది. నీట్ కానీ, జేఐ మెయిన్స్ సంబంధించి కానీ, ఆర్ఆర్బి వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కానీ, ఇంకా చాలా రకాల ఎగ్జామినేషన్కి సంబంధించిన మెటీరియల్స్ అండ్ వాటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో దీంట్లో తీసుకోవచ్చు. ఇది కెరీర్ సంబంధించింది. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఇందాక చూసాం మనం, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అవన్నీ కూడా ఉంటాయి. రిసోర్సెస్, వీడియో అండ్ బుక్స్, ఎవ్రీథింగ్. అండ్ స్కూల్ చిల్డ్రన్స్ కోసం కూడా ఇందులో డేటా ఉంది. మనం స్కూల్ చిల్డ్రన్ లెవెల్ క్లాస్ 1 to క్లాస్ 12 వీళ్ళందరికీ కావాల్సిన బుక్స్ అండ్ మెటీరియల్స్ అండ్ బోర్డ్ వైజ్, అంటే స్టేట్ వైజ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ బోర్డ్స్ వైజ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ డేటా అయితే మనకు అవైలబుల్గా ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇది స్కూల్ చిల్డ్రన్స్ దగ్గర నుంచి మొదలెడితే ఎవరికైనా కానీ, సో అందరికీ కూడా యూస్ఫుల్ కాంటెంట్ మనకి ఇందులో ఉంటుంది. సో చిన్నపిల్లలు కూడా వాళ్ళకి సంబంధించిన డేటాను యాక్సెస్ చేయొచ్చు. సో అందరికీ కోసం, అంటే దట్స్ మీన్ చిన్నపిల్లల నుంచి పీజీ లెవెల్ పిల్లల వరకు అండ్ ఎవరైతే రీసెర్చర్స్ ఉన్నారో రీసెర్చర్స్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అవైలబుల్ ఉండే డేటా అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ నుంచి లాగిన్ అయిన తర్వాత సో మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మన డేటాను, పాస్వర్డ్స్ కానీ మార్చడం, సో ప్రొఫైల్ అప్డేషన్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మనకు కావాల్సిన కాంటెంట్ని మనం ఎప్పుడైనా కానీ ఇందులో సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ డిజిటల్ రిసోర్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన విధంగా మనం డిజిటల్ డేటాని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ యువర్ లాగిన్ కస్టమైజ్ సెక్షన్లో మీరు ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మీ ఆపార్ ఐడి ఏదైతే ఉందో దాన్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టిట్యూట్ నేమ్ని ఇక్కడ నేను అప్డేట్ చేస్తున్నాను. సో దెన్ అప్డేట్ ప్రొఫైల్ అనగానే మన ప్రొఫైల్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది. మన ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా, అంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయితే ఎంటర్ చేసినామో ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా ఇక్కడ అప్డేట్ కావడం జరుగుతుంది. సో ఇది ఈ రకంగా మనం ఎంటర్ చేసుకోవచ్చు. డిజిటల్ లైబ్రరీని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంటెంట్, సో నెంబర్ ఆఫ్ కాంటెంట్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఇది స్టూడెంట్స్కి అండ్ ఆస్పిరెంట్స్ ఆఫ్ వేరియస్ ఎగ్జామినేషన్స్ వీళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరందరూ కూడా మీకు కావాల్సినటువంటి ఎలాంటి మెటీరియల్స్నైనా కానీ ఇక్కడ నుంచి బ్రౌజ్ చేసుకోవచ్చు, వాటిని యూస్ చేసుకోవచ్చు. సో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ అప్డేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.